కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రజనీకాంత్ అనిరుద్ ని వదిలేబోతున్నారా? నెక్స్ట్ మూవీకి ఏ మ్యూజిక్ డైరెక్టర్ తో కంపోజ్ చేయించబోతున్నారు? తాను సైన్ చేసిన ఫస్ట్ మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే టాలెంటెడ్ మ్యూజిషియన్ క్రేజీ ఆఫర్స్ కొల్లగొట్టేస్తున్నారా? తలైవర్ 173కి సెట్ అయిన ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రజనీకాంత్ కు బక్కోడుంటే బాలయ్యకు బండోడున్నామంటూ సరదాగా తమన్ ఓ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అంటే వీరి కాంబోలో సినిమాలు వస్తున్నాయంటే సాంగ్స్ బీజిఎంతో సౌండ్ బాక్సులు బద్దలు కావాల్సిందే, మూవీ బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేయాల్సిందే. అందుకే ఈ కాంబోలకు అంత క్రేజ్. తలైవాకు అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే వేరే లెవెల్ హైప్ ఉంటుంది. కానీ ఈ మధ్య అనిరుద్ధ్ కంపోజ్ చేసిన సినిమాలు ఫ్లాప్ స్టాక్ రావడంతో పాటు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో పదును తగ్గడంతో తలైవర్ 173 కోసం కంపోజర్ను మార్చబోతున్నారట. నయా సెన్సేషనల్ మ్యూజిషియన్ ను సాయి అభ్యంకర్ ను తీసుకోబోతున్నారని టాక్. ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించాడు సాయి అభ్యంకర్. ఈ క్రేజే అతడికి వరుస ఆఫర్లను కట్టబెట్టాయి. స్టార్ కంపోజర్స్ కుల్లుకునేలా బిగ్ ప్రాజెక్ట్స్ కు సైన్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు సుమారు 1/2 డజన్ చిత్రాలకు కమిట్ అయ్యాడు. రాఘవ లారెన్స్ బెంచ్ సినిమాకు ఫస్ట్ సైన్ చేశాడు అభ్యంకర్. ఈ సినిమా ఇంకా రిలీజ్ కానేలేదు. కానీ బల్టీ డ్యూడ్తో అతడి పనితనం చూసిన మేకర్స్ కు సాయి కంపోజింగ్ పై నమ్మకాన్ని కలగజేశాయి. ఏఆర్ రెహమాన్ వదిలేసిన సూర్య కరుపుతో సాయి అభ్యంకర్ దిశ తిరిగింది. వరుసగా క్రేజీ ఆఫర్స్ పట్టేశాడు. అల్లు అర్జున్ అట్లీ భారీ బడ్జెట్ చిత్రంతో పాటు కార్తీ సినిమా మార్షల్ కు కమిట్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ తలైవర్ 173కి సైన్ చేశాడని బజ్. లోకేష్ సి సుందర్ వదిలేసిన డైరెక్షన్ ఛాన్స్ పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణను వరించిందని టాక్. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమా అప్డేట్ రజనీకాంత్ పుట్టిన రోజైన డిసెంబర్ 12న వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సైన్ చేస్తే మరో బిగ్గెస్ట్ ఫిలిం అతడి ఖాతాలో పడినట్లే. ఇక ఎంతమంది కంపోజర్లకు నిద్ర పట్టదో చూడాలి మరి.